మాట్లాడతారు ఆయన ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది. అదే అదే ఆయన తక్కువ హీరోయిన్స్తో తక్కువ మాట్లాడతారు. ఎస్, హీరోయిన్స్తో. అసలు వాణిశ్రీ గారు ఆయన ఎన్నో పెద్ద హిట్స్ చేశారండి. అసలు ఒక్కసారి కూడా వాళ్ళిద్దరూ సెట్లు మాట్లాడుకున్నది లేదంట. ఓ మన వాణిశ్రీ గారు ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు ఎన్ని హిట్స్ ఉన్నాయి వాళ్ళకి. అవును, మంచి కృష్ణ గారు, వాణిశ్రీ గారు రైట్. ఒక్కసారి కూడా ఒక్కసారి అంటే ఒకసారి మాట్లాడలేదు. ఒకప్పుడు అవుతుంది అంతే. అంతే జనం అనుకుంటారు కానీ కొంతమందికి అసలు మాట్లాడుకోరు. అవును, బయట రూమర్స్ వేరేగా వెళ్తుంటే అసలు వాళ్ళు మాట్లాడుకోరు వాళ్ళు. అవును, ఎగ్జాక్ట్లీ. చాలా ఉండాలి బయట ఏమన్నా మాట్లాడతాను. అదేలేండి. తర్వాత ఇన్ జనరల్గా ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అట్ అన్ ఎర్లీ ఏజ్ మీకు మ్యారేజ్ అయిపోయినట్టుంది ఏమండి? పెళ్ళి వయసులో, పెళ్ళి చేసుకునే వయసులో పెళ్ళయింది. మీరు నార్మల్గా అంటే యూ నెవర్ హ్యాడ్ ఎనీ అఫైర్ విత్ ఎనీబడి? అది ఐ డోంట్ థింక్ యూ షుడ్ ఆస్క్ మీ. I'm a senior citizen now. You can't ask me. Please. Take back the question. Still you are a darling to millions of audience. Millions. ఆడియన్స్ తెలీదు. నాగేంద్ర నాకు 40 ఏళ్ళ నుంచి తెలుసు, అందుకని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు ఏమనుకోకండి, ఇదేంటి ఒక యాంకర్ వచ్చి అడిగేస్తున్నారు ఇలా అని. చిన్నపిల్లలు అయితే నేను డెఫినెట్గా చీవాట్లు పెట్టేదని. ఆయన నాకంటే వయసులో చాలా పెద్ద కూడా. ఇది ఉంచాలి, ఎడిట్ చేయరు. నేను మీకన్నా పెద్ద కాదండి బాబు, చచ్చిపోతాను ఊరికే అలా వాళ్ళకి. నేను ఎందుకన్నాను ఈ మాట అడిగాను తెలుసా? నేను ఐ వాంటెడ్ టు డ్రైవ్ టు అనదర్ క్వశ్చన్. ఆ రోజుల్లో మీరు కమల్ హాసన్ గారు మ్యారేజ్ చేసుకుంటారు అనుకునేవారు, మీరిద్దరు స్టేజెస్ మీద సాంగ్స్ పాడేవాళ్ళం. దానివల్ల మీరే చాలా అవసరమా అంటే జస్ట్ టు రికలెక్ట్ దోస్. నేను ఐ డోంట్ వాంట్ టు రికలెక్ట్. వై వుడ్ ఐ డోంట్ వాంట్ టు రికలెక్ట్. మీ ఇద్దరు స్టేజ్ మీద పాడేవారా? పాడేవాడు. అది అడగండి సార్, మేము పాడేవాళ్ళం, ఇద్దరం పాడేవాళ్ళం. బట్ ఆయన బేసిక్లీ ఈజ్ అ గుడ్ సింగర్. ఓకే, మీరు బాగా పాడతారు కదా. నేను బట్ ఎందుకు పాట వచ్చేది ఆయన పక్కన నుంచి పాడేటప్పుడు. అంతేనా? ఆయన మన ఎవరు, మన సురేష్ వెంపటి, ఇది మన సత్యం గారు, మాధవపెట్టి మ్యూజిక్, మాధవపెట్టి సురేష్. ఎగ్జాక్ట్లీ. సురేష్ ఐ థింక్ యూస్ టు ప్లే కీబోర్డో ఏదో అనుకుంటా. యూస్ టు సింగ్ లాట్ ఆఫ్ సింగ్స్. అంటే మేము బాలచంద్ర గారి సినిమాలు కంటిన్యూస్గా చేయడం వల్ల ఆ రోజుల్లో ఏమనిపించేదంటే పెద్ద పెద్ద ఏజ్లో పెద్దగా ఉన్న హీరోస్ ఉండేవాళ్ళు. సో కమల్ హాసన్ గారు చిన్నగా క్యూట్గా ఒక చిన్న హ్యాండ్సమ్ ఒక యంగ్ టీనేజర్ వచ్చి జనానికి అబ్బా ఎవరి అబ్బాయి ఇంత బాగా యాక్ట్ చేస్తున్నాడే, ఇంత బాగా డాన్స్ చేస్తున్నాడు, ఈజ్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఎగ్జాక్ట్లీ. అలాంటి టైంలో నేను హీరోయిన్గా రావడం, నేను కూడా ఎవరమ్మా ఈ అమ్మాయి ఇంత క్యూట్గా పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని అన్న పెరియ కన్ను అంటారు నన్ను చూసినప్పుడు, కళ్ళు కోసం. సో మేము అందరమే ఎక్కువ చేసేవాళ్ళం సినిమాలు. బాలచంద్ర గారి సినిమాలు అంతా మేమిద్దరమే ఉన్నాం. సో మేమిద్దరం బయట కనిపించినా, మేమిద్దరం పాడి స్టేజ్ మీద అయినా ఇద్దరు నించుంటే అందరికి అలా అనిపించేది. ఇది సహజ నటి నాకు ఎలాగ ఇచ్చారో జర్నలిస్టులు, ఆ రోజులో అందరూ వీళ్ళిద్దరు జంటగా ఉంటే బాగుంటుంది, ముద్దు పేరు నల్లారుకున్నాం అట్లా అనుకునేవారు. అప్పుడు తమిళ పేపర్లో కూడా 1-2 పేపర్లో రాశారంట. అబ్బా, కుముదము పేపర్లో రాశారంట. అప్పుడు మెడ్రాస్ లో వచ్చిన చాలా ఏదో ఉండకపోతే చూడరు కదా. ఎగ్జాక్ట్లీ. సోషల్ మీడియాలో అందుకే ఏం తెలుసా, అందుకే అందరు అంటారు ఏమన్నా మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వకండి, ఇలా ఇంటికి వస్తారు మాట్లాడతారు, ఇవన్నీ ఎడిట్ చేయకుండా పెట్టండి. అప్పుడే సోషల్ మీడియా అన్ఎడిటెడ్ పెట్టండి. అప్పుడు వీళ్ళంతా ఎప్పుడో పాతది ఎప్పుడో అయిపోయి మర్చిపోయింది, లేకపోతే ఎక్కడో నుంచి జర్నలిస్ట్ గారి పని ఉండదండి, వాళ్ళు అదే వచ్చి అడుగుతారు. మీతో హీరోయిన్స్ అంటే మా సమాధానం కూడా చెప్పారు, అసలు ఇంటర్వ్యూస్ మానేశారు. మీకు విషయం చెప్పిన, మిగతా హీరోయిన్ల దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ ఇచ్చేయండి అడిగే అంత పెద్ద హీరోయిన్స్ ఎవరు లేరు. టు బి వెరీ ఆనెస్ట్ రికార్డ్ అక్కర్లేదు. జయసుధ ఈజ్ ఆల్వేస్ ఏ స్పెషల్ ఎలిమెంట్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఉన్నది మాట. అందుకే నేను మొట్టమొదటి ఇంట్రడక్షన్ లోనే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అని చెప్పా ఫస్ట్ నా ఇంట్రడక్షన్ లోనే. ఎందుకంటే వెరీ ఇంప్రెస్డ్. అది లేకపోతే మీరు ఇప్పుడు జయసుధ గారు 50 ఏళ్ళు కంప్లీట్ చేసే హీరోయిన్ ఈ సినిమా ఇండస్ట్రీ మళ్ళీ చూస్తుందండి. Will this industry in any given language will witness another heroine who can complete 50 years of
మ్యారథాన్ కెరీర్. ఐఎమ్ హానర్డ్, థ్యాంక్ యూ. బట్ అందుకని స్టిల్ అయినా వేరే ఇలా తిరకాసు క్వశ్చన్ అంతా అడిగితే సమాధానం చెప్పండి. ఇందులో తిరకాసు ఏం లేదు. మీరు కమలేసన్తో పాటలు పాడడం నిజం, పాటలు పాడడం నిజం, యాక్ట్ చేయడం నిజం. ఆ రోజుల్లో మీ గురించి మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందని అనుకున్న వాళ్ళు మీడియా కూడా ఉన్నది నిజం. మీరు కూడా అనుకున్నారా? నేను అప్పటికి రాలేదు, అప్పటికి రాలేదు నేను. అది ఇంకా టూ ఇయర్లీ. ఎవరికి వాళ్ళు పని వాళ్ళ వేరే వేరే స్టేట్స్ లో ఉండి మేము అందరూ ఇప్పుడు విజయ నిర్మల్ గారును కృష్ణ గారు మ్యారేజ్ చేసుకోవాలని మొట్టమొదటి చెప్పింది రాజ్బాబు గారేనంట. మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుందని అంటే విజయ నిర్మల్ గారు చివట్లు కూడా పెట్టారంట రాజ్బాబుని. బట్ దట్ ఈస్ ది థింగ్, సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ది సేమ్ టెంపుల్. దేనిలోనైతే వాళ్ళు షూట్ చేశారో, ఏ రోజైతే రాజ్బాబు గారు అన్నారో అదే టెంపుల్లో మ్యారేజ్ అయిందంట కృష్ణ గారికి విజయ్. దేర్ ఆర్ సర్టన్ ప్రెసిడెంట్స్ ఉన్నాయి అక్కడ అని నేను అడగడానికి కూడా కారణం. తర్వాత రోజుల్లో మీరు ఈ లైఫ్ని హ్యాండిల్ చేసే ఈ ప్రాసెస్లో వాట్ ఈస్ ది టఫెస్ట్ థింగ్ దట్ యూ ఫేస్డ్ అండి? I don't face any toughest thing, and everything God is there. But I think I don't want to talk too much about my personal thing because I want to respect my family, and I don't want నా కుటుంబం. నేను మొన్న అనుకుంటా ఉన్నాను అసలు మా వారి గురించి కానీ, మా నాన్నగారి గురించి కానీ, లేదా మా అమ్మగారి గురించి కానీ, ఏదో మంచి మాటలు 4 మాట్లాడి ఏదన్నా అంతే తప్ప ఎక్కువ మాట్లాడి వాళ్ళని గురించి మాట్లాడి ఆ సోషల్ మీడియాలో ఉండే కొంత సెటానిక్ పీపుల్ కమెంట్స్ చేసి వై డూ మై పేరెంట్స్ ఆర్ వెరీ గుడ్, సో ఐ డోంట్ నీడ్ టు టాక్. సో ఇట్స్ సంథింగ్, ఇట్స్ మై పర్సనల్, సో ఐ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ మై పర్సనల్ లైఫ్ క్వశ్చన్స్. ఐ వాంట్ టు రెస్పెక్ట్ దెమ్ అండ్ దే ఆర్ వెరీ స్పెషల్. ఇన్ జనరల్గా మీరు ఒక లాంగెస్ట్ ప్రొఫెషనల్ లైఫ్ అలాంగ్ విత్ దట్ సక్సెస్ఫుల్ పర్సనల్ లైఫ్ ప్రాపర్లీ నేను చాలాసార్లు రాసే కూడా యూఆర్ వన్ ఆఫ్ ది రేరెస్ట్ యాక్ట్రెసెస్ హూ కెన్ రియల్లీ స్ట్రైక్ దట్ బ్యాలెన్స్ బిట్వీన్ ద ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ది పర్సనల్ లైఫ్. మధ్యలో ఒక 6 రోజులు మీరు గ్యాప్ ఇవ్వడం ఎవ్రీ షెడ్యూల్కి. సో దిస్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ని మీరు హ్యాండిల్ చేయడానికి చేసేటప్పుడు 100% దేర్ మస్ట్ హ్యావ్ బిన్ సమ్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ టు టేక్ కేర్ ఆఫ్ వైఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ద థింగ్ ఇస్ బ్యాలెన్స్ చేయడం అన్నది, బికాజ్ ఐ వాజ్ సో బిజీ. నేను ఎక్కువ సినిమాలు ఈ పాటికి లేకపోతే నేను అంత ప్రొఫెషనల్గా ఉండి అన్ని సినిమాలు యాక్ట్ చేయాలి అనుకుంటే నేను ఇప్పుడు మీరు 350 ఏదో దాటింది అన్నారు. నాకు ఇప్పుడు నాకు సరిగ్గా తెలియదు, కానీ ఐ వుడ్ హ్యావ్ డన్ మోర్ దెన్ దట్ 2 times, maybe 600 movies I would have done. మలయాళం నేను యాక్ట్ చేయను అనేసాను.